హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జ్యోతిని. నేను మీకు ఆరోగ్యపరమైన చిట్కాలు కొన్ని చెప్పాలనుకుంటున్నానండి. మనకి కాళ్ళకి పాదాలకి ఆనెలు అని వస్తాయండి. ఆనెలు అనేవి వస్తే చాలా బాధగా ఉంటాయి. అవి పస్ ఫామ్ అయిపోయి దానికి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి గట్టిపడిపోయి ఉండల్లాగా వస్తాయండి. వాటికి ఏం చేయాలంటే ద్రాక్ష రసం తీసుకొని కాళ్ళకి ద్రాక్ష రసం పిండి పాదాలకి రాచుకొని ఆ పాదాలకి ద్రాక్ష రసం ఆరే వరకు పెట్టుకొని ఒక 6 నెలలు చూస్తే అప్పుడు మనకు ఆనెలు తగ్గుతాయండి. ఆనెలకి ద్రాక్ష రసం మందు లాంటిది, అందుకని ద్రాక్ష రసం తప్పకుండా వాడాలి. మన హెల్త్ని మన చేతిలోనే ఉందండి. చాలా బాధలు మనకి రాకుండా ఉండడానికి, మానసిక అసంతృప్తి రాకుండా, రెస్ట్ లేకుండా ఉండడము మంచిది కాదండి. శరీర శ్రమ అనేది దీనివల్ల మనకి లేనిపోని టెన్షన్లు వచ్చి టెన్షన్ల వల్ల బీపీలు లాంటి దీర్ఘకాలిక, షుగర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కాబట్టి మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకుంటే చాలా మంచిదండి. శరీర శ్రమ తగ్గించుకోవాలి. రోజుకు మనకి 7 గంటలు కంపల్సరిగా నిద్రపోవడానికి, ప్రశాంతంగా నిద్రని మనము కానీ నిద్రపోయామంటే అప్పుడు మనకి టెన్షన్లన్నీ తగ్గుతాయండి. తర్వాత మనం ఆహారంలో దుంపకూరలు, స్వీట్స్, ఐస్ క్రీమ్లు, డాల్డా, పామాయిల్, వేరుశనగ, నువ్వుల నూనెలు లాంటి వంట నూనెలను తగ్గించేసి సఫోలా, సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి వాడుకుంటే చాలా మంచిదండి. వీటి వల్ల కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మన హార్ట్కి డేంజర్ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి మనము కొవ్వు తక్కువ పదార్థాలని కంపల్సరీగా తీసుకోవాలండి. పని ఒత్తిడిని తగ్గించుకోవాలనుకోండి. 7 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. సిగరెట్లు, ఆల్కహాల్ లాంటివి, కాఫీ, టీ లాంటివి తగ్గించేసేయాలి. సిగరెట్, ఆల్కహాల్ వంటివి పూర్తిగా మానేయాలండి. మనము తక్కువగా ఆహారం తీసుకొని న్యూట్రిషన్లు వాల్యుబుల్గా ఉన్నవి మంచి ఆహారం తీసుకొని తక్కువగా లిమిట్గా తీసుకుంటే మన శరీరం కూడా తేలిగ్గా ఉంటుంది. దానికి తగ్గ వ్యాయామము అవన్నీ నడక, మళ్ళీ సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివన్నీ చేయగలిగిన వాళ్ళు చేస్తే హెల్త్ ఫిట్గా ఉంటుంది. మనసు ఆరోగ్యము ప్రశాంతంగా ఉంటే మనం ఏ పనైనా చేయడానికి, ఎంత శిఖరాలనైనా అధిరోహించడానికి మనకి ఛాన్స్ ఉంటుందండి. మన ఆహారం మన చేతిలోనే ఉంది. మన ఫిట్నెస్, మన హెల్త్ అనేది పాతకాలంలో పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అనేవాళ్ళండి. మనకు ఆరోగ్యం అంటే మనం ఐశ్వర్యవంతులమైనట్టేనండి. ఆరోగ్యాన్ని మనం తప్పనిసరిగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన అవసరం మన మీద చాలా ఉందండి. మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే మనం చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు. ప్రపంచంలో ఏ పనినైనా మనం సాధించడానికి వీలవుతుంది.